ఎక్కువ ఫ్రూట్స్ తినడం, ఐరన్ ఫుడ్ తినడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మనకి కొద్దిగా లాస్ అయ్యే ఆ సింప్టమ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. మళ్ళీ ఇందులో చాలా టైప్స్ ఉన్నాయి, క్యాన్సర్ టైప్స్. స్కిన్ క్యాన్సర్, మళ్ళీ లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నిటి గురించి మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దే గో ఆన్ లిసన్ టు దెం. లేచి చెప్పండి, క్యాన్సర్ అంటే మీకు ఏం అర్థమైంది? అర్థమే ఉంటుంది. సెల్ అంటే తెలుసు కదా, అదే అబ్నార్మల్ గా అది సరిగ్గా ఫంక్షన్ కాకపోతే అది ఇలా ఉంటుంది. అది ఉన్నది వాటంతా అవే పెరిగి ఒక ట్యూమర్ లా అవుతుంది. దానివల్ల మన ఆర్గన్స్ నార్మల్ గా ఫంక్షన్ చేయాలి. లివర్, లంగ్ ఏం చేయాలి? గ్యాసెస్ ఇంటేక్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ రీప్లేస్ చేసి, అది ఎవరి జాబ్స్ వాళ్ళకు ఉన్నాయి. అందరికి ఎలా ఉంటాయో, టీచర్ ఏ ప్రొఫెషన్ చేస్తారో, డాక్టర్ ఏ ప్రొఫెషన్ చేస్తారో, వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తారు కదా, అలాగే మనలో ఉన్న ఆర్గన్స్ వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తారు. అన్ని ఆర్గన్స్ లో సెల్స్ ఉంటాయి. ఎక్కడైతే ఇలా క్యాన్సర్ సెల్స్ వచ్చాయో వాళ్ళ జాబ్ చేయడం ఆగిపోయింది, వాళ్ళని డిస్టర్బ్ చేసేస్తాయి. సో ఆ లాస్ ఆఫ్ ఆర్గన్ కి కారణం అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనం హ్యూమన్ ఎఫెక్ట్ అవుతాం కదా. సో దిస్ ఇస్ వాట్ ద క్యాన్సర్ ఇస్. అబ్నార్మల్ సెల్స్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ, వాటంతా అవే పెరిగేస్తాయి, చాలా ఫాస్ట్ గా పెరుగుతాయి. అది కూడా ఇప్పుడు అర్థమైంది కదా క్యాన్సర్ అంటే ఏంటో. ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ సెల్, అబ్నార్మల్ సెల్. ఓకే, దెన్ గో టైప్స్. అన్ని టైప్స్ అన్నమాట. బ్రెస్ట్ క్యాన్సర్. సో ఇప్పుడు దాకా క్యాన్సర్ అంటే ఏంటో మీరు విన్నారు. ఇందులో టైప్స్. బ్రెస్ట్ క్యాన్సర్ ఇది ఎక్కువ లేడీస్కి 50 years తర్వాత వస్తుంది అనమాట. ఎందుకు అంటే మన బ్రెస్ట్లో ఒక సెల్ అనేది కనుక అంటే అదేమవుతుందంటే డివైడ్ అవ్వకపోయినా లేదా ప్రాపర్గా ఇండ్యూట్ లేకపోయినా సరే మనకు వస్తుంది. ఇప్పుడు 50 years తర్వాత. ఇది రావడానికి గల కారణం ఫ్యూచర్లో మన బేబీస్కి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోయినా లేదా ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ కన్సెప్షన్ చేసినా వీటి వల్ల మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఇలా చాలా వేస్ వస్తుంది. ఓన్లీ స్మోకింగ్, ఆల్కహాల్ ఇది చాలా ఉంది. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఓన్లీ బ్రెస్టే కాదు, దాన్ని మనం ఐడెంటిఫై చేయకపోయినా, ట్రీట్మెంట్ తీసుకోకపోయినా మొత్తం హోల్ బాడీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి జెనెటిక్ మ్యూటేషన్స్, అంటే మన ఫ్యామిలీ వారసత్వం ఉంటుంది కదా, మీ ఫాదర్స్ కానీ లేదా మదర్స్ కానీ అలా జనరేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళ ద్వారా ఇన్హెరిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట క్యాన్సర్ అనేది. నెక్స్ట్ రిప్రొడక్టివ్ హిస్టరీ. ఇందాక చెప్పినట్టు పిల్లలకి కనుక సరిగ్గా పాలు ఇవ్వకపోతే మన ఫ్యూచర్లో దానివల్ల ఏమవుతుందంటే పాలు అనేది గడ్డ కట్టేసి అవి సరిగ్గా ఇవ్వకపోతే దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఇంప్రాపర్గా అవుతుంది అన్నమాట. దానివల్ల మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ హెల్త్ డెన్స్, అంటే మన ప్రాపర్ హెల్త్ సరిగ్గా లేకపోయినా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఎక్కువ చాలా మంది బ్రాహ్మిన్స్ కాకుండా మిగతా వాళ్ళు ఫిష్ తినరు, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫిష్ తినకపోయినా, ప్రాపర్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోకపోయినా దీనివల్ల కూడా మనకి క్యాన్సర్స్ వస్తాయి అన్నమాట. క్యాన్సర్ అనేది ఒక విటమిన్ తక్కువ అవడం వల్ల వస్తుంది. ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క విటమిన్ ఉంటుంది. ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి విటమిన్ డి తగ్గడం వల్ల మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అన్నమాట. సో ప్రతి ఒక్కరిలో విటమిన్ డి అనేది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ ఓవర్ వెయిట్ ఉండకూడదు. చిన్న క్వశ్చన్ అడిగితే చెప్పండి, వైటమిన్